ఫంక్షన్స్ అని నోట్ చేసుకోండి ఇక్కడ. ఫంక్షన్స్ in OOPS concepts, functions in object oriented programming, functions in OOPS, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో జనరల్గా మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయి, దాని ఇంపార్టెన్సెస్ ఏంటి, సో అది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ మనకు టాపిక్ ఏంటి అంటే కంప్లీట్ ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మళ్ళీ జనరల్గా 100 మార్క్స్ పేపర్. ఇది ఇంజనీరింగ్ లెవెల్ ఎగ్జామ్ ఏం కాదు, అంటే జనరల్గా ఏదన్నా యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్, గేట్ లెవెల్ ఎగ్జామ్ కాదు, బేసిక్స్ నార్మల్గానే ఉంటాయి, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు టాపిక్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫంక్షన్స్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్స్. ఇక్కడ మెథడ్స్ అని కూడా అంటారు, టాపిక్ ఒకటి నోట్ చేసుకోండి. ఇది ఫంక్షన్స్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మెథడ్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మెథడ్స్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెంబర్ ఫంక్షన్స్. అంటే దీన్ని మనం మెంబర్ ఫంక్షన్ కింద కూడా కన్సిడర్ చేస్తాం. Methods and member functions. Sometimes it is called as methods and sometimes called as member functions. Methods and member functions same. Okay, that is functions in object oriented programming lo. Methods and member functions. And sometimes it is called as code blocks. Dini code blocks kinda kuda consider chestam. Code blocks. Methods, member functions, next code blocks. ఓకే, అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అని అంటే ఫంక్షన్స్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అని ఇస్తాడు. ఫంక్షన్స్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఏ ఆప్షన్ మెథడ్స్ అంటాడు, బి ఆప్షన్ మెంబర్ ఫంక్షన్స్, సి ఆప్షన్ కోడ్ బ్లాక్స్, డి ఆప్షన్ ఆల్ ఆఫ్ ద ఎబో అంటాడు. సో ఇప్పుడు ఆన్సర్ ఆల్ ఆఫ్ ద ఎబో అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో అట్లా మెథడ్స్, మెంబర్ ఫంక్షన్స్, కోడ్ బ్లాక్స్. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ వాట్ ఈజ్ ఫంక్షన్ అని కనుక మెన్షన్ చేస్తే బిట్ అక్కడ ఎట్లా ఉంటుంది అంటే వాట్ ఈజ్ ఫంక్షన్ అన్నప్పుడు సో ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ కోడ్ బ్లాక్. సో ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ కోడ్ బ్లాక్. ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ కోడ్ బ్లాక్ కింద మనం కన్సిడర్ చేస్తాం దీన్ని. ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ కోడ్ బ్లాక్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఏ పీస్ ఆఫ్ కోడ్ అంటాం. సో ఇక్కడ మనం పీస్ ఆఫ్ కోడ్ కింద కన్సిడర్ చేయొచ్చు, ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్, ఆర్ ఇట్ ఈస్ ఏ లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే కొన్ని కేసెస్లోనేమో పీస్ ఆఫ్ కోడ్ అంటాడు, లేదు అంటే కొన్ని కేసెస్లో లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాడు. సో వాట్ ఈస్ ఏ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ ఏ కోడ్ బ్లాక్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఏ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఆర్ ఏ లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు, లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్. లేదు అంటే కొన్ని కేసెస్లో ఈ లిమిటెడ్ అండ్ పీస్ ప్లేస్ ఇవ్వకుండా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అని కూడా ఇస్తాడు ఇక్కడ. ఐదర్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. సో దీన్ని ఇట్లా కన్సిడర్ చేయొచ్చు, పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అనొచ్చు, లేదు అంటే పార్ట్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి, కొన్ని కేసెస్లో ప్రాజెక్ట్ అని కూడా ఇస్తాడు, ప్రాజెక్ట్ అనొచ్చు, ప్రోగ్రామ్ అనొచ్చు. It is a one type of code block used for developing a piece of code or limited instructions, or it is a part of the project, or it is a part of a program. So atla. And కొన్ని కేసెస్లో ఇంకొక రకంగా కూడా బిట్ ఎట్లా ఇవ్వచ్చు అని అంటే ఇప్పుడు చూడండి, జనరల్గా యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఏ పీస్ ఆఫ్, ఓకే ఇట్లా పీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద అప్లికేషన్ అంటాడు. ప్రాజెక్ట్ అన్నా అప్లికేషన్ అన్నా సేమ్ అట్లా కూడా కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత ప్రోగ్రామ్ అన్నా కూడా దాన్ని అప్లికేషన్ కిందనే కన్సిడర్ చేస్తారు. తర్వాత కొన్ని సందర్భాలలో ఏం చేస్తాడంటే క్వశ్చన్ వచ్చేసి యాప్స్ అని కూడా ఇస్తాడు. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ చూడండి, వాట్ ఈజ్ ఫంక్షన్ అని క్వశ్చన్ ఇచ్చేసి ఏ ఆప్షన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ వన్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్స్, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ యాప్స్. నెక్స్ట్ సి ఆప్షన్ బోత్, డి ఆప్షన్ నన్ అంటాడు. సో ఇప్పుడు సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, బోత్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ యాప్స్ అనొచ్చు, అప్లికేషన్స్ అనొచ్చు, ప్రోగ్రామ్ ఆర్ ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ ఎ వన్ కోడ్ బ్లాక్ ఆర్ లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంకొక ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్నిప్పెట్ అని కూడా అంటాడండి, స్నిప్పెట్. ఇట్ ఈస్ ఎ స్నిప్పెట్ అంటే ఇక్కడ ఆప్షన్ ఎట్లయినా ఉండొచ్చు, అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, దట్ టు కాంపిటేటివ్ లెవెల్, మళ్ళీ దట్ టు జాబ్ పర్పస్ కాబట్టి కొద్దిగా బిట్ డిఫరెంట్గానే ఉంటుంది. స్నిప్పెట్ అంటే మనకు యూనివర్సిటీ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డిఫరెంట్, జాబ్ లెవెల్ ఎగ్జామ్స్ డిఫరెంట్. జాబ్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా కూడా ఎట్లుంటుంది అంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ అప్లికేషన్ అంటే ప్రోగ్రామింగ్ లెవెల్ కాకుండా అప్లికేషన్స్ లెవెల్లో ఉంటుంది. అప్లికేషన్ లెవెల్ అంటే ఇట్లా మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి, రైట్. ఇట్ ఈస్ ఎ స్నిప్పెట్, ఇట్ ఈస్ ఎ వన్ పార్ట్ ఆర్ లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్, పీస్ ఆఫ్ కోడ్ ఆర్ ఇట్ ఈస్ ఎ కోడ్ బ్లాక్. సో ఇట్లా కన్సిడర్ చేయాల్సి వస్తుంది బిట్ జనరల్గా వచ్చేసి. ఓకే, ఇది ఫంక్షన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లోనే మనం
ఫార్మ్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ అని ఒక చిన్న సైడ్ హెడ్డింగ్ తీసుకోండి. ఫార్మ్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో ఫార్మ్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో ఫార్మ్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే దీంట్లో మనం కేటగరైజ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫార్మ్స్ ఆఫ్ ఏ ఫంక్షన్స్లో జనరల్గా ఒకటి నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అని ఉంటుంది. నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. ఒకటి వన్ ఫార్మ్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్స్. సో విత్ రిటర్న్స్ ఇవి టోటల్ 4 కేటగిరీస్. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. సో ఇట్లా మనం 4 కేటగిరీస్ కింద దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ ఎ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్, ఫార్మ్స్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఫార్మ్స్ ఆఫ్ ఫంక్షన్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీస్ ఆర్ ద మెకానిజమ్స్. సో వాట్ ఆర్ ద మెకానిజమ్స్ ఆఫ్ ఎ ఫంక్షన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాడు. సో మెకానిజమ్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ అని అన్నప్పుడు మీరు ఆప్షన్స్ ఇట్లా 4 కేటగిరీస్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. దీన్ని మనం మెకానిజమ్స్ అంటాడు. మెకానిజమ్స్ లేదు అని అంటే దీన్నే ఫార్మ్స్లో ఇక్కడ మనకు హౌ మెనీ వేస్ వీ కెన్ ఇంప్లిమెంట్. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే హౌ మెనీ వేస్, ఇక్కడ హౌ మెనీ వేస్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఫంక్షన్స్ అని ఇస్తాడు. హౌ మెనీ వేస్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఫంక్షన్స్ అన్నా కూడా దెర్ ఆర్ 4 ways వీ కెన్ ఇంప్లిమెంట్ ద ఫంక్షన్స్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇవి కేటగిరీస్. జనరల్గా మనకు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అయితేనేమో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉంటుంది. అది టైప్స్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, టైప్స్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్, హౌ మెనీ వేస్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఫంక్షన్స్ డిఫరెంట్. సో దీన్ని వేస్ కింద కన్సిడర్ చేస్తాం. సో నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. అయితే మనకు కాంపిటేటివ్లో క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఎవ్రీ ఫంక్షన్కి మనకు ఒక సింటాక్స్ ఐడియా ఉండాలి. ఒకటి సింటాక్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ అడుగుతాడు. ఈ రెండింటి పైన మనకు కమాండింగ్ ఉండాలి. ఒకటి ఇప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అంటాడు. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్లా నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ అడగచ్చు. లేదు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింటాక్స్ ఈజ్ యూజ్ టు ఐడెంటిఫై ద నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్ అంటాడు. సో ఈ కేటగిరీస్లో మనకి క్వశ్చన్ ఉంటుంది. సో దీంట్లో ఒక్కొక్కసారి మనం ఇండివిజువల్గా చెక్ చేద్దాం. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్, అక్కడ నుంచి ఫస్ట్ నుంచి చెక్ చేద్దాం. ఫస్ట్ది హెడ్డింగ్ తీసుకోండి. అక్కడ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసే టాపిక్ ఫంక్షన్స్లో నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అండ్ దాని యొక్క సింటాక్స్ ఎట్లా ఉంటుంది అనేది. నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. సో నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. ఇప్పుడు దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది 2 కేటగిరీస్లో ఉండొచ్చు. దీంట్లో ఒకటి నేను ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెన్స్ రాస్తున్నాను. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అంటే ఇక్కడ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. ఇట్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. అంటే మనం ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్ని క్రియేట్ చేయడానికి మనం వీ కెన్ యూజ్ దీస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. ఇంటర్నల్ కోడ్ బ్లాక్ is different, internal code block is different. Suppose if you want to create a internal code blocks, we go with the forms of a functions, internal code block creations. So next second point వచ్చేసి ఏంటి అంటే the data type is void. ఇది void కంపల్సరీ, ఇది ఇంపార్టెంట్ బిట్. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అన్నాము అని అంటే దానికి కంపల్సరీ రిటర్న్ టైప్ వచ్చేసి void ఉంటుంది. void మీన్స్ ఇగ్నోర్ ద రిటర్న్ వాల్యూస్. ఓకే, ఇట్ కెనాట్ సపోర్ట్ ఎనీ రిటర్న్ వాల్యూస్. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే దెర్ ఈజ్ నో పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. సో దెర్ ఈజ్ నో పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. సో దీంట్లో ఇట్లా కన్సిడర్ చేయండి బిట్. దెర్ ఈజ్ నో పారామీటర్స్ ఆర్ దెర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్. సో ఇవి మెయిన్ థింగ్. ఫస్ట్ పాయింట్ ఈజ్ టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. నెక్స్ట్ ద డాటా టైప్ ఈజ్ వాయిడ్. దెర్ ఈజ్ నో పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ కేటగిరీస్ ఎనఫ్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నేను సింటాక్స్ రాద్దాం. జనరల్గా సింటాక్స్ ఎట్లా ఉంటుంది దీనికి అనేది ఈ 2 కేటగిరీస్ గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ వచ్చేసి ఏంటి అంటే కంపల్సరీ ఫస్ట్ కీవర్డ్ ఈజ్ వాయిడ్, దెన్ ఫాలోడ్ బై ద మెంబర్ ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఎంఎఫ్ నేమ్ అని రాసాను నేను, మెంబర్ ఫంక్షన్ నేమ్. దెన్ ఫంక్షన్ కాల్ సింబల్,
then open brace, now then body of the method, then close. Is enough. So which of the following syntax is used to identify the no arguments, no returns ante? Now answer is this one. No returns అన్నాడు అంటే ఎప్పుడైనా కీవర్డ్ కంపల్సరీ వాయిడ్లో ఉండాలి. నో పారామీటర్ అని అంటే ఇట్లా ఓపెన్ ఇట్లా లెఫ్ట్ పరాంథసిస్ రైట్ పరాంథసిస్ అనేది ఇక్కడ ఎంటీగా ఉండాలి. ఇది ఎంటీగా ఉంది అంటే దట్ ఈస్ నో ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ వాయిడ్ ఉంది అంటే నో రిటర్న్స్. నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్స్, 2 క్వశ్చన్స్ అంతే. అంటే ఇక్కడ ఇవన్నీ ఆన్సర్సే. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇవ్వచ్చు అంటే కొన్ని కేసెస్లో నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ మెథడ్ సపోర్ట్స్ టు ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా టైప్ అంటాడు. అంటే అక్కడ ఏ ఆప్షన్ ఇంటీజర్ అంటాడు, బి ఆప్షన్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్ డేటా టైప్, సి ఆప్షన్ వాయిడ్, డి ఆప్షన్ బి అండ్ సి అంటాడు. సో ఇప్పుడు బి అండ్ సి అనేది రైట్ ఆన్సర్. వాయిడ్ ఈజ్ ఆల్సో ప్రీ డిఫైన్డ్ డేటా టైప్, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అంటే ఒకసారి ఇక్కడ చూడండి. జనరల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ని నోట్ చేసుకోండి. ఓకే, నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ మెథడ్, no arguments no returns method supports to the no arguments no returns method supports to the which of the following data type? No argument no returns method supports to the which of the following data type? రైట్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా టైప్స్లో నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అనేది దేనికి సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్. సో ఇప్పుడు ఏ ఆప్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటీజర్ అన్నాను. సో బి ఆప్షన్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్ డేటా టైప్, ప్రీ డిఫైన్డ్. సో ప్రీ డిఫైన్డ్ డేటా టైప్. దెన్ సి ఆప్షన్ వచ్చేసి వాయిడ్. నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ ద సారీ బి అండ్ సి. సో ఇక్కడ బి అండ్ సి. ఇప్పుడు అయితే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఏంటంటే మ్యాక్సిమం మనం ఆ ఎగ్జామ్ టెన్షన్లో చూడగానే మన కాన్సన్ట్రేషన్ అంతా వాయిడ్కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాయిడ్ ఈజ్ ఆల్సో ప్రీ డిఫైన్డ్ డేటా టైప్. సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ బి అండ్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం క్వశ్చన్స్ కన్సిడర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ నో ఆర్గ్యుమెంట్ నో రిటర్న్స్ అంటే ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. ఫంక్షన్ అంటేనేమో జనరల్ కోడ్ బ్లాక్స్. సో దాంట్లో అగైన్ మీరు మళ్ళీ కోడ్ బ్లాక్స్గా కేటగరైజ్ చేయాలి అంటే వి గో విత్ ద ఇంటర్నల్ మెకానిజమ్స్. అండ్ డేటా టైప్ ఈజ్ వాయిడ్, నో పారామీటర్స్. పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ బోత్ ఆర్ సేమ్, రైట్. మళ్ళీ కొన్ని కేసెస్లో ఇక్కడ బిట్ అడగొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనం పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పారామీటర్ అంటాడు, రైట్. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పారామీటర్ ఆర్ ఆర్గ్యుమెంట్ అన్నా కూడా నెక్స్ట్ మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే మెసేజ్ పాసింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మెసేజ్ పాసింగ్ అంటే మెసేజ్ని పాస్ చేయాలి అని అంటే వీ కెన్ యూజ్ పారామీటర్స్, ఐదర్ మెసేజ్ పాసింగ్ ఆర్ మెసేజ్ కమ్యూనికేషన్. సో ఇట్లాంటి కేటగిరీస్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మెసేజ్ పాసింగ్ ఆర్ మెసేజ్ కమ్యూనికేషన్ ఆర్ డేటా ట్రాన్స్ఫర్. డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఫంక్షన్స్కి ఇంకొక పాయింట్ కూడా మీకు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీన్ని కూడా డేటా ట్రాన్స్ఫర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఏది విత్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్స్. నో ఆర్గ్యుమెంట్ ఫంక్షన్స్ కెనాట్ సపోర్ట్ డేటా ట్రాన్స్ఫర్, బట్ విత్ ఆర్గ్యుమెంట్స్ మెథడ్స్ కెన్ సపోర్ట్స్ టు ద డేటా ట్రాన్స్ఫర్ విత్ ఆర్గ్యుమెంట్స్. అంటే విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే అక్కడ 2 కేటగిరీస్. అక్కడ ఏంటిది విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ కెన్ సపోర్ట్స్ టు ద డేటా ట్రాన్స్ఫర్ అండ్ ఇట్ ఈస్ యూస్ టు ఇంప్లిమెంట్ ద మెసేజ్ పాసింగ్. సో ఈ కేటగిరీస్. అంటే ఇప్పుడు ఇక్కడనే 10-15 బిట్స్ వస్తాయి. మరి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకు రేపు మైనస్ మార్క్స్ ఉంటాయి. ఇక మళ్ళీ ఇట్లాంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఇంటీజర్, దెన్ ప్రీ డిఫైన్డ్, దెన్ వాయిడ్ అంటే ఇక్కడ బోత్ అది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ఇది డిస్కషన్ అయిపోయింది. పారామీటర్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏది పాసింగ్ అన్నాం, మెసేజ్ పాసింగ్ అన్నాం, తర్వాత నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్ అని కూడా చెప్పాం. సో ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్కి కూడా 2 మెథడ్స్ యూజ్ అవుతాయి. ఏది విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. సో అట్లా కేటగిరీస్లో ఇప్పుడు మనకి నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ పాయింట్ కంప్లీట్. ఒకసారి ఇక్కడ నేను రిపీట్ చేస్తున్నాను. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్లో ఒకటి ఇంటర్నల్ కోడ్ బ్లాక్ పాయింట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వాయిడ్. ఓకే, ద డేటా టైప్ ఈజ్ వాయిడ్. కొన్ని కేసెస్లో ఇట్లా కూడా ఇవ్వచ్చు అండి. క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అని అంటే నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ మెథడ్ కెనాట్ సపోర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా టైప్. కెన్ సపోర్ట్ అనొచ్చు, కెనాట్ సపోర్ట్ అనొచ్చు. మరి అట్లా కూడా కేటగరైజ్ చేసుకోవాలి. కెనాట్ సపోర్ట్ అంటే కూడా మనకి ప్రీ డిఫైన్డ్ వస్తుంది. ఎందుకు అంటే రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాయిడ్ ప్లేస్లో ఇంటీజర్ ఇచ్చాడు. సో నో రిటర్న్ కెనాట్ సపోర్ట్ ఇంటీజర్. సో ఇంటీజర్ కమ్స్ అండర్ ప్రీ డిఫైన్డ్. నౌ ఆన్సర్ ఈజ్ డి. సో బి అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనకి ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, బులియన్, లాంగ్, సైన్డ్, అన్సైన్డ్, షార్ట్, బైట్. సో ఇట్లాంటి ఆల్ డేటా టైప్స్ దేంట్లోకి వస్తాయి మనకు వచ్చేసి మేజర్గా ప్రీ డిఫైన్డ్ వస్తాయి.
ఇప్పుడు కొన్ని కేసెస్లో ఇంకొక రకంగా ఎట్లా ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ అన్నాడు, తర్వాత ఇక్కడ నెక్స్ట్ సిస్టమ్ డిఫైన్డ్ అన్నాడు, సిస్టమ్ డిఫైన్డ్ అని ఇచ్చాడు. ఇప్పుడు నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ మెథడ్ కెనాట్ సపోర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇస్తాడు. ఇచ్చి ఇక్కడ లాస్ట్లో ఇప్పుడు ఆల్ అంటాడు. సో ఇప్పుడు ఆల్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్, సిస్టమ్ డిఫైన్డ్ డేటా టైప్స్, ఇన్బిల్ట్ డేటా టైప్స్, ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్, కంపైలర్ డిజైన్ డేటా టైప్స్, ఇంటర్ప్రెటర్ డిఫైన్డ్ డేటా టైప్స్ సేమ్. ఓకే, కంపైలర్ డిజైన్డ్, ఇంటర్ప్రెటర్ డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్డ్, ఇన్బిల్ట్, ప్రీడిఫైన్డ్, హెడర్ ఫైల్ రిజిస్టర్డ్ డేటా టైప్స్ సేమ్. అంటే మళ్ళీ మనకు డేటా టైప్స్ అనే టాపిక్ ఉంటుంది, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, చాలా కన్ఫ్యూజన్ ఇస్తాడు. ప్రీడిఫైన్డ్ అంటాడు, ఎగ్జిస్టింగ్ అంటాడు, ఇన్బిల్ట్ అంటాడు, హెడర్ ఫైల్ రిజిస్టర్డ్ అంటాడు. సో ఇట్లా క్వశ్చన్స్ చాలా వేరియేషన్స్లో ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఇది మనం అకాడమిక్లో అయితే ఒక ఎస్ఏ క్వశ్చన్ రాసేస్తే అయిపోతుంది, రైట్. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఈ టాపిక్ ఒక్కదాంట్లోనే ఒక 6-7 బిట్స్ వచ్చాయి ఇక్కడ. సో అట్లా కేటగరైజేషన్ చూసుకోవాలి. తర్వాత సింటాక్స్ మాత్రం ఇట్లా ఉంటుందండి, వాయిడ్, దెన్ మెంబర్ ఫంక్షన్ నేమ్, దెన్ కొన్ని కేసెస్లో ఇక్కడ కూడా మీరు వాయిడ్ పాస్ చేయొచ్చు. ఈ బిట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాయిడ్, మెంబర్ ఫంక్షన్ నేమ్, దెన్ ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేసాం, ఎంటీగా ఇచ్చాను. కొన్ని కేసెస్లో ఈ ప్లేస్లో కూడా వాయిడ్ అని ఇస్తాడు, వాయిడ్. సో వాయిడ్ అని ఇచ్చిందంటే అది కూడా మనకు యాక్సెప్టెడ్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాయిడ్ అంటే మీరు ఇట్లా ఎంటీ ఇచ్చినా ఇట్లా ఇచ్చినా బోత్ ఆర్ ఈక్వల్, రైట్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మనకి వాయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ నేమ్ డిస్ప్లే అని ఇచ్చాడు, ఇక్కడ డిస్ప్లే, దెన్ బ్రాకెట్లో వాయిడ్ అని ఇచ్చాడు, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సో దట్ ఈస్ నో రిటర్న్స్, అంటే వాయిడ్ కూడా మరి అట్లా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ కింద కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ హెడ్డింగ్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. మళ్ళీ సేమ్ ఇంపార్టెన్స్, దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, నో ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్స్. ఇప్పుడు నో ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్స్ ఇంపార్టెంట్ మీరు కన్సిడర్ చేసినప్పుడు దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. ఇది కామన్ పాయింట్. సో టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్ అంటే మనం ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్ని క్రియేట్ చేయడానికి. సో టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. నెక్స్ట్ పాయింట్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, కాన్సెప్ట్ అదే కదా, రైట్. నౌ ఇట్ కెన్ సపోర్ట్ ఆల్ ద డేటా టైప్స్. సో ఇట్ కెన్ సపోర్ట్ ఆల్ ద డేటా టైప్స్, ఆల్ డేటా టైప్స్ ఎక్సెప్ట్, రైట్. సో ఆల్ డేటా టైప్స్ ఎక్సెప్ట్ వాయిడ్. సో ఎక్సెప్ట్ వాయిడ్, సో దీనికి ఆల్ డేటా టైప్స్ ఎక్సెప్ట్ వాయిడ్ కింద కన్సిడర్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, రైట్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇట్ సపోర్ట్స్ టు ది, ఇక్కడ ఇట్ సపోర్ట్స్ టు ద రిటర్న్ స్టేట్మెంట్ ఆర్ రిటర్న్ కీవర్డ్, సపోర్ట్స్ టు ది రిటర్న్ కీవర్డ్. సో ఇక్కడ RETUR అనేది ఇది ఇంపార్టెంట్, రిటర్న్ కీవర్డ్. ఇట్ కెన్ సపోర్ట్స్ టు ద రిటర్న్ కీవర్డ్, అంటే రిటర్న్ కీవర్డ్ అనేది ఉంటుంది ఇక్కడ. విత్ ఆర్గ్యుమెంట్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్లో ఇట్ సపోర్ట్స్ టు ద రిటర్న్ స్టేట్మెంట్ ఆర్ రిటర్న్ కీవర్డ్. రిటర్న్ స్టేట్మెంట్ అనొచ్చు, లేదు అంటే కొన్ని కేసెస్లో దాన్ని రిటర్న్ స్టేట్మెంట్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. మీరు నార్మల్గా రిటర్న్ అని రాశారు ఇట్లా అంటే దట్ ఈస్ ఎ కీవర్డ్. రిటర్న్ ఫాలోడ్ బై సమ్ స్టేట్మెంట్ ఆర్ సమ్ ఎక్స్ప్రెషన్ ఆర్ సమ్ వాల్యూ ఆర్ సమ్ లిటరల్ ఆర్ సమ్ ఐడెంటిఫైర్ అంటే నౌ దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ స్టేట్మెంట్. రిటర్న్ ఫాలోడ్ బై మీరు ఏదైనా ఇచ్చారు, ఐడెంటిఫైర్ నేమ్ మెన్షన్ చేశారు అంటే అది దాన్ని స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం, లేదంటే కీవర్డ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇది రిటర్న్ కీవర్డ్ అనొచ్చు, లేదంటే రిటర్న్ స్టేట్మెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సింటాక్స్. మనకి సింటాక్స్ ఎట్లా ఉంటుంది జనరల్గా, ఎనీ డేటా టైప్ అదర్ దాన్ వాయిడ్, రైట్. ఓకే, సో హియర్ ఐఎమ్ యూజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్. నేను ఇంటీజర్ యూజ్ చేస్తున్నాను, వాయిడ్ కాకుండా అది ఏదైనా ఉండొచ్చు, రైట్. నౌ ఇంటీజర్, తర్వాత నెక్స్ట్ ఫాలోడ్ బై ద మెథడ్ నేమ్, దెన్ మెంబర్ ఫంక్షన్ నేమ్. సో ఇప్పుడు మెంబర్ ఫంక్షన్ నేమ్. నౌ ఇక్కడ కూడా పారామీటర్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అన్నావా, రైట్ రైట్. నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, రైట్ రైట్ కరెక్ట్. నో ఇంటీజర్స్, సో దెన్ స్టేట్మెంట్స్, దెన్ అగైన్ రిటర్న్. సో ఇక్కడ రిటర్న్ వచ్చేసి ఏంటి అంటే నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని ఇస్తున్నాను, ఎక్స్ప్రెషన్, దెన్ సెమీకోలన్ క్లోజ్. ఇంటీజర్, దెన్ మెంబర్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ నార్మల్ ఎంటీ సింబల్, నో రిటర్న్, నో పారామీటర్స్, దెన్ రిటర్న్, దెన్ ఫాలోడ్ బై ద సమ్ ఎక్స్ప్రెషన్. సో ఇది మనకి సింటాక్స్. అంటే ఇట్లా 2 కేటగిరీస్లో క్వశ్చన్స్ ఇట్లా మనం ఫ్రేమ్ చేసుకొని మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఇది ఈజీగా మనకు కంప్యూటర్స్లో బైకి బై తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాంట్లో.
ఓకే, ఎందుకంటే కంప్యూటర్స్లో ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే వేరే డయాగ్రామ్స్ అట్లాంటివి ఉండవు, ప్లస్ పెద్ద క్యాలిక్యులేషన్ కూడా ఏమి ఉండదు ఇక్కడ, రైట్. బిట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఏం లేదు. వెరీ ఈజీ ప్రాసెస్, బైకి ఏం చేయొచ్చు, పెద్ద డౌట్ ప్రాబ్లం ఏం లేదు అందులో. మరీ ఓవర్ డెప్త్ కూడా వెళ్ళకండి, ఏది గేట్ లెవెల్లో వెళ్ళకండి. సో మళ్ళీ మొత్తం యూనివర్సిటీ ఎగ్జామ్స్ ప్రాజెక్ట్ లెవెల్లో వెళ్ళకండి, ఇక్కడ ఉండేది బిట్స్, రైట్. సో ఇప్పుడు ఇది క్లియర్ ఇక్కడి వరకు. అంటే ఇప్పుడు మనకి 2 పాయింట్స్ కంప్లీట్. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ కంప్లీట్. నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. సో విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ టాపిక్ ఫస్ట్ ఇంపార్టెన్స్, దీని ఒక ఇంపార్టెన్స్ డిస్కస్ చేద్దాం. విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. ఇది ఫస్ట్ పాయింట్ కామన్, టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. సో ఇక్కడ మనం ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్ కన్సిడర్ చేయడం, టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లోనే ఇదేంటి, విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్. నెక్స్ట్ ఇట్ కెన్ సపోర్ట్స్ టు ద void keyword. So the keyword is void at the time of declaration. And the next point, it is used to implement message passing. So message passing, it is used to implement message passing. In message passing కింద కన్సిడర్ చేస్తాం. To create internal code blocks, next to create void, then message passing, ఇవి పాయింట్స్. మెసేజ్ పాసింగ్ ఆర్ పారామీటర్ పాసింగ్, ఆర్ ఇంకొకటి దీన్ని మనం డేటా ట్రాన్స్ఫర్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ టు ట్రాన్స్ఫర్ ద డేటా, సో టు ట్రాన్స్ఫర్ ది డేటా ఫ్రమ్ వన్ కోడ్ బ్లాక్ టు అదర్, ఫ్రమ్ వన్ కోడ్ బ్లాక్ టు అదర్. సో అదర్ కోడ్ బ్లాక్, ఫ్రమ్ వన్ కోడ్ బ్లాక్ టు అదర్ కోడ్ బ్లాక్. సో ఇట్లా కన్సిడర్ చేయండి. టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ కోడ్ బ్లాక్ టు అదర్ కోడ్ బ్లాక్, ఎనఫ్. తర్వాత ఇక్కడ మనం సింటాక్స్కి వెళ్దాం. సింటాక్స్ ఎట్లా ఉంటుంది అనేది జనరల్గా విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. నో రిటర్న్స్ అన్నాడు అంటే ఎప్పుడైనా కూడా మనం వాయిడ్ కీవర్డ్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి మెంబర్ ఫంక్షన్ నేమ్, సో మెంబర్ ఫంక్షన్ నేమ్. తర్వాత ఇక్కడ పారామీటర్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ P1, P2, up to Pn, నెంబర్ ఆఫ్ పారామీటర్స్. సో నెంబర్ ఆఫ్ పారామీటర్స్, దెన్ ఆఫ్టర్ ఫాలోడ్ బై ద బాడీ ఆఫ్ ద మెథడ్ క్లోజ్. void member function name, then number of parameters. ఈ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేది అకార్డింగ్ టు ద నాట్ ఆప్షనల్, మినిమం 1 పారామీటర్ ఈజ్ మ్యాండేటరీ. సో అప్ టు n పారామీటర్స్, ఇక అది ఎన్నైనా ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద డేటా. ఇప్పుడు ఇట్లా కూడా అడుగుతాడు క్వశ్చన్స్, వాట్ ఆర్ ద మినిమమ్ ఆర్ రిక్వైర్డ్ మినిమమ్ పారామీటర్స్ ఫర్ ఎవ్రీ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటాడు. సో 1 పారామీటర్ ఈజ్ మ్యాండేటరీ. మ్యాక్సిమమ్ హౌ మెనీ పారామీటర్స్ అంటాడు, n పారామీటర్స్. అదొక బిట్ కూడా గుర్తుపెట్టుకోండి. మినిమం 1 పారామీటర్ ఈజ్ మ్యాండేటరీ, మ్యాక్సిమం n పారామీటర్స్. సో అదొకటి. కొన్ని కేసెస్లో మనకు లిమిట్ ఇస్తాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఫర్ విత్ ఆర్గ్యుమెంట్స్ మెథడ్ అంటాడు. సో దట్ ఈస్ అన్లిమిటెడ్, n పారామీటర్స్, అన్లిమిటెడ్ పారామీటర్స్ ఆర్ నో లిమిట్స్. ఇన్ని ఆప్షన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా కూడా ఇస్తాడు. n పారామీటర్ అంటాడు, ఫస్ట్ ఆప్షనే n పారామీటర్ ఇస్తాడు. బి ఆప్షన్ నో లిమిట్ అంటాడు. ఓకే, నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు అన్లిమిటెడ్ అంటాడు. డి ఆప్షన్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది ఎబో. అయితే మనం ఎగ్జామ్ రాసే టెన్షన్లో ఉంటాం, ఫస్ట్ ఇక్కడ ఏ ఆప్షనే చూస్తాం, n పారామీటర్ ఇట్లా అంటాం, అయిపోతుంది, బబులింగ్ చేస్తాం. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నో లిమిట్ అన్నా, అన్లిమిటెడ్ అన్నా, n పారామీటర్ అన్నా సేమ్. సో కాబట్టి ఆన్సర్ ఆల్ ఆఫ్ ద ఎబో. ఎప్పుడైనా కూడా ఎంత ఈజీ క్వశ్చన్ అయినా, ఎంత హార్డ్ క్వశ్చన్ అయినా 4 ఆప్షన్స్ని చూసిన తర్వాతనే ఆన్సర్ టిక్ చేయండి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. నో రివాల్యుయేషన్, నో రీకౌంటింగ్, నో సప్లిమెంటరీ, అంతే కదా, రైట్. కాబట్టి సో దానికి సంబంధించింది void, then member function name, then number of parameters, then body close. ఇది విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. ఇక్కడ పాయింట్స్ చూసుకోండి. ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్ అనేది ఎవ్రీ మెకానిజంకి అది కామన్. తర్వాత నెక్స్ట్ void, నో రిటర్న్ అన్నాడు అంటే void. మెయిన్ ఇంపార్టెన్స్ ఈజ్ మెసేజ్ పాసింగ్. ఈ పాయింట్ కొద్దిగా ఇంపార్టెంట్. టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ కోడ్ బ్లాక్ టు అదర్ కోడ్ బ్లాక్. సో ఇది ఒకటి. కోడ్ బ్లాక్ అంటే కొన్ని కేసెస్లో ఇట్లా కూడా ఇవ్వచ్చు. కోడ్ బ్లాక్ ప్లేస్లో వన్ ఏరియా టు అదర్ ఏరియా అంటాడు, వన్ ఏరియా టు అదర్ ఏరియా. లేదు అంటే కొన్ని కేసెస్లో వన్ యాప్ టు అదర్ యాప్ అని కూడా అనొచ్చు. ఈచ్ ఫంక్షన్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వన్ యాప్. సో అట్లా కూడా కన్సిడర్ సమ్ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో అట్లా నంబర్ n సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటేనేమో అది ఒక మేజర్ అప్లికేషన్ కింద వస్తుంది. దాంట్లో ఏదైనా సపరేట్ స్మాల్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫంక్షన్. సో అట్లాంటి కేసెస్లో
సో ఇవి ఆప్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. సో మనం విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్లో ఇంపార్టెన్స్ వచ్చేసి విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టు క్రియేట్ ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. మనం ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్ కింద కన్సిడర్ చేస్తాం ఒక పాయింట్, ఇంటర్నల్ కోడ్ బ్లాక్స్. నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ అన్నాడు అని అంటే ఇట్ సపోర్ట్స్ టు ద ఆల్ డాటా టైప్ ఎక్సెప్ట్ void. సో ఎక్సెప్ట్ void. సో అది కూడా కన్సిడర్ చేయండి, ఎక్సెప్ట్ void. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ యూస్ టు ఇంప్లిమెంట్ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ మెసేజ్ పాసింగ్. సో ఇట్లాంటి ఆల్రెడీ మనం బిట్స్ డిస్కస్ చేసాం వీటికి సంబంధించి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే రిటర్న్ కీవర్డ్ వస్తుంది ఇక్కడ. రిటర్న్ కీవర్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రిటర్న్ కీవర్డ్ ఆర్ రిటర్న్ ఎక్స్ప్రెషన్. మనం రిటర్న్ ఎక్స్ప్రెషన్ కానీ రిటర్న్ కీవర్డ్ కింద, సో ఇంతకుముందు నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్లో మనం రాస్తున్నట్టు రిటర్న్ ఎక్స్ప్రెషన్ ఆర్ రిటర్న్ కీవర్డ్. సో ఆ పాయింట్ ఒకటి కన్సిడర్ చేయండి, ఐదర్ రిటర్న్ కీవర్డ్ ఆర్ రిటర్న్ ఎక్స్ప్రెషన్. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే డేటా ట్రాన్స్ఫర్. మీకు ఆల్రెడీ ఉంది, ఇది డేటా ట్రాన్స్ఫర్ కానీ మెసేజ్ పాసింగ్ కానీ లేదంటే మెసేజ్ కమ్యూనికేషన్ అనొచ్చు, ఇట్లా కూడా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. డేటా ట్రాన్స్ఫర్, మెసేజ్ పాసింగ్ ఆర్ మెసేజ్ కమ్యూనికేషన్. సో ఈ పాయింట్లో సో దెన్ రిటర్న్ కీవర్డ్ ఆర్ రిటర్న్ ఎక్స్ప్రెషన్. లేదు సమ్ కేసెస్లో దాన్ని రిటర్న్ స్టేట్మెంట్ కింద కూడా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి సింటాక్స్ చూద్దాం. జనరల్గా విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్కి సింటాక్స్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ తీసుకున్నాను, ఇంటీజర్, దెన్ ఇంటీజర్ ఫాలోడ్ బై ద మెంబర్ ఫంక్షన్ నేమ్. సో నౌ మెంబర్ ఫంక్షన్ నేమ్. నెక్స్ట్ పారామీటర్స్ తీసుకోండి ఇక్కడ, దెన్ పారామీటర్ 1, పారామీటర్ 2 అప్ టు పారామీటర్ n. సో దెన్ బాడీ ఆఫ్ ద మెథడ్, దెన్ రిటర్న్ ఫాలోడ్ బై ద సమ్ ఎక్స్ప్రెషన్ ఆర్ సమ్ స్టేట్మెంట్. సో నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ కింద కన్సిడర్ చేస్తున్నాను, రైట్. అంటే మీరు ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇట్లా ఫ్లో మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ అంటున్నాం, కీవర్డ్ అంటున్నాం, స్టేట్మెంట్ అంటున్నాం. సో ఇట్లాంటివి కూడా కొద్దిగా మీరు సైడ్కి అట్లా మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కార్నర్లో కూడా మనం బిట్ ఎగ్జామ్ అక్కడ ఛాన్స్ ఇవ్వద్దు వాళ్ళకి, మనం మిస్ అయ్యేటట్టు. కాబట్టి అన్ని కార్నర్స్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే సేఫ్ సైడ్.